కొమ్రంభీం ఆసిఫాబాద్ దహేగం మండల కేంద్రంలోని రైతు వేదికలో 37 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులందరూ వచ్చే దసరా నవరాత్రుల్లో ఇండ్ల పనులను మొదలు పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలవుతున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పెసరకుంట మరియు మొట్లగూడ గ్రామాలకు నూతన గ్రామ పంచాయతీ భవనాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరయ్యాయని త్వరలో వాటికి శంకుస్థాపన చేస్తామని తెలియజేశారు. అలాగే కల్వాడ ఒడ్డుగూడ మధ్య డబుల్ రహదారి మరియు పీపీ రావు కాలనీ నుంచి సుర్జాపూర్ మధ్య బీటీ రోడ్డు మంజూరు అయ్యాయని త్వరలో ఆ పనులు కూడా మొదలు పెడతామని తెలిపారు. పంట నష్టం జరిగిన రైతులెవరూ అధైర్యపడవద్దని అందరికీ పంట నష్టపరిహారం వచ్చే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేందర్, ఎంఆర్ఓ షరీఫ్, ఎంపీఓ రవికుమార్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి గౌడ్, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయ్, మండల అధ్యక్షులు దామోదర్, టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులు ప్రభాకర్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్, శంకర్ గౌడ్, సత్తయ్య, శ్రీనివాస్ గౌడ్, సంజయ్, సత్యం, ఇస్తారి, వనజ, రోషన్, వెంకన్న, సురేష్ గౌడ్, రాజు, రాకేష్, సదయ్య, శ్రీకాంత్, రాజన్న, వెంకన్న, పరమేష్, మల్లేష్, లక్ష్మాజీ, అహ్మద్ లబ్ధిదారులు పాల్గొన్నారు. అసలు జాగలేకుండా ఏది గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడదామంటే జాగలేదు, అంగన్వాడీ బిల్డింగ్ కడదామంటే జాగలేదు. ఇట్లయితే డెవలప్మెంట్ కాదు. మీరు సహకరించాలి. మీ గ్రామంలో ఒక బిల్డింగ్ వస్తే మీ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందనే ఆలోచన ఉండాలి. ప్రతిదానికి అడ్డం వచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు చాలా మంది. స్వార్థపరులు. ఆ భూమి మీద కబ్జా చేయాలి, గవర్నమెంట్ జాగా కబ్జా చేయాలి. అంగన్వాడీ సెంటర్ల కంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే స్కూల్ కాంపౌండ్ అంగన్వాడీ సెంటర్ కట్టుకోవచ్చని నిబంధన పెట్టింది. కాబట్టి కొంత మనకు అంగన్వాడీ సెంటర్లు కట్టుకోవచ్చు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానివ్వండి, మిగతా ప్రభుత్వ భవనాలు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి కట్టాలంటే ఇబ్బంది. కానీ అందరికీ సామాజిక బాధ్యతగా తీసుకొని దానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి. అట్లనే కల్వాడ నుంచి ఒడ్డుగూడ రోడ్ అవతల కొంచెం కల్వాడ మధ్యలో కొంత ఫారెస్ట్ ఉన్నది. ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. డబుల్ రోడ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. సింగిల్ బీటీ రోడ్డు తప్పకుండా వేసుకోవచ్చని వాళ్ళు అన్నారు. అది కూడా మంజూరు చేపిస్తాం. కల్వాడ నుంచి ఒడ్డుగూడ మాత్రం ఈ 15 కిలోమీటర్లు మధ్యలో 3 బ్రిడ్జిలతో పాటు ఏదైతే ఇదివరకు రోడ్ డ్యామేజ్ ఉండేనో అది హైబ్రిడ్ అన్నిటి మోడల్ కింద అంటే 15 సంవత్సరాలు కాంట్రాక్టర్ మెయింటైన్ చేసే విధంగా అగ్రిమెంట్ కూడా చేపిస్తున్నాం. త్వరలో 9వ తారీఖే మాకు హైదరాబాద్ లో మీటింగ్ ఉన్నది. ఈ పథకం ఒకటేమో కల్వాడ రోడ్డు కూడా, తర్వాత ఒడ్డుగూడ నుంచి కర్జీ వరకు కూడా రోడ్డు బాగలేదు, సింగిల్ రోడ్. ఇదేమో డబుల్ రోడ్ అవుతుంది. కానీ అవతల మనం సింగిల్ రోడ్ కూడా స్ట్రెంగ్తన్ చేయాలి. పాడైపోయింది మొత్తం రోడ్డు కూడా. కాబట్టి కర్జీ వరకు అది కూడా శాంక్షన్ చేపిస్తాం. కానీ ఇది అటు సుర్చాపు వయా కత్తి తిమ్మాపూర్ ఆ రోడ్డు కూడా పాడైంది. అది కూడా ఈ హ్యామ్లోనే మంజూరు చేయించడం. మన ఏదైతే పెంచుకల్పేట దగ్గర ఉన్న బ్రిడ్జ్ కూడా కొంత కాంపెన్సేషన్ అక్కడ రైతులు నష్టపరిహారం విషయంలో పట్టుదల ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి వాళ్ళ నష్టపరిహారం ఇప్పించాలనే ఆలోచనతో కొంత లేట్ అయిపోయింది. ఇప్పుడు దయగా కూడా కొంత కాంట్రాక్టర్ చాలానే 2 సంవత్సరాలు ఆలోచన చేసిండు. దాంతో బస్సు కూడా వస్తుంది అనుకుంటుంది దయగా. అటు చేసినా అసలు ఇక్కడ కలెక్షన్ ఉంటలేదని చెప్తాను. కాగితాలు రాగానే ఆ కాగితాలు అడిగిట్టించే కార్యక్రమం చేస్తాను. అవునా? నాకు తెలుసు కష్టం ఉన్నది, కొంత ఇబ్బంది ఉన్నది. కానీ ప్రభుత్వం కూడా ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు అంటే మీకు బేస్మెంట్ కట్టినప్పుడు ₹1,00,000, తర్వాత స్లాబ్ లెవెల్ వస్తే 1,00,000, గోడలు కడితే 1,00,000, మిగతా పూర్తి చేస్తే ఇంకా 1,00,000, మొత్తంగా ఇల్లు తయారైన తర్వాత ఇంకొక 1,00,000. కాబట్టి నా 5 లక్షల రూపాయలు వేస్తున్నారు. మేము దిగడ గ్రామం మన దగ్గర పైలట్ విలేజ్, చాలా మంది కట్టుకోవడానికి ముందుకు వచ్చారు. కానీ 5 లక్షలతో ఇల్లు కాదు. మీరు కొంత కలుపుకుంటేనే, మీరు కొంత చివరి వారాలుగా ఉంటేనే ఇల్లు అవుతుంది. స్లాబ్ ఇల్లు కావాలంటే, స్లాబ్ పిల్లర్ వేసి స్లాబ్ కట్టాలంటే నాకు తెలిసి 9 లక్షలు 10 లక్షలు అవుతుంది. బట్టి గోడల మీద స్లాబ్ వేయాలంటే ఒక 6-7 లక్షలలో పూర్తి చేసుకోవచ్చు. ఏది మీకు వీలైతుందో ఎంత చెప్పిన అంత పెట్టుకోండి. ప్రభుత్వం కూడా అందరూ మహిళలే ఉన్నారు లబ్ధిదారులు. కాబట్టి మీరందరూ మహిళా సంఘాల్లో మెంబర్స్. అవునా? మహిళా సంఘాల్లో సభ్యులు కానీ వాళ్ళు ఎవరు ఉన్నారా మహిళలు? ఇక్కడ అందరు మహిళా సంఘంలో ఉన్నోలే కదా. ప్రభుత్వం ₹1,00,000 స్త్రీనిధి బ్యాంకు ద్వారా మీరు రుణం ఇప్పిస్తారు. ఈ ప్రొసీడింగ్ రాగానే
1,00,000 రూపాయలు మీరు పెట్టుబడిగా ఇన్పుట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గా దాన్ని వాడుకోండి. 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కాగానే మీకు ఇంకో 1,00,000 రూపాయలు మీ అకౌంట్ లో పడితే ఇక్కడ ఏఈ గారు ఉంటారు, ఇక్కడ ఎంపీఓ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు, అందరూ స్థానికంగా నాయకులు ఉంటారు. కొంత ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా, ఎక్కడ మేము ఇబ్బంది లేకుండా, చాలా మంది కొంత డబ్బులు దాంట్లో కలపడం ఇబ్బంది. మీ ఇంట్లో నలుగురు ఉంటే ఇప్పుడు ఈ వర్షాలు తగ్గుముఖం పడితే ఇప్పుడు దసరా అయిపోతే కొంత పత్తి పనులు కూడా కానివ్వండి, చేనుల పనులు, పొలాల పనులు కూడా తగ్గుముఖం పడతాయి. మీ ఇంట్లో ఉండే నలుగురు కూడా వాళ్ళతో పాటు పని చేసుకుంటా ఉంటే ఆడుతూ పాడుతూ చెదుడు బాధడు. ఇవాళ రేపు ఒక కూలి విలువాలంటే 500, 600 ఇక్కడ ఎంత సరే మనం మేస్త్రి పని అయితే చేయలేము, కానీ కూలి పని మాత్రం ఇవాళ 30,000 ఇస్తున్నాం. ఇంకా ఇంకొక 100-150 ఇల్లు మన దైవ మండలానికి మనం మంజూరు చేస్తాం. ఎవరైతే లబ్ధిదారులున్నారో చాలా మంది ఇంకా స్టార్టింగ్ లో మనకు ప్రపోజల్స్ పెడితే L1 లా మొదటి విడతగా L1 లిస్ట్ మీకు అందరు గ్రామ పంచాయతీ సెక్రటరీల దగ్గర ఉన్నది, గ్రామ పంచాయతీల్లో నోటీస్ బోర్డులో ఉన్నది. L1 అంటే ఎవరికైతే జాగా ఉండి పక్కా ఇల్లు లేదు, ఇల్లు లేక జాగా ఉన్నాడు అంటే ఇల్లు అంటే స్లాబ్ ఇల్లు లేకుండా రేగుల ఇళ్ళన్నా లేకపోతే గూలి ఇళ్ళన్నా పాత ఇళ్ళన్నా ఏదైనా ఉండాలి, కానీ జాగా ఉండాలి. రెండో విడత జాగా లేని వాళ్ళకి ఏం చేయాలి, జాగా కొనియాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ ముందైతే ఎవరికైతే జాగా ఉన్నదో, పెరడు ఉన్నదో, లేక ఒక 600 చదరపు అడుగుగా ఇల్లు కట్టుకునే స్థలం ఉన్నదో వాళ్ళకి మాత్రం ప్రభుత్వం మొదటి విడతగా ఇల్లు మంజూరు చేస్తుంది. ఆ L1 లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఇల్లు వస్తాయి. ఎవరైనా ఇక్కడ మీకు ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి. నష్టం జరిగింది. ఇటు పెద్దవాగు పెద్దవాగు 2 నదులకు పెద్ద ఎత్తున వరద రావడంతో ఒక వారం రోజుల పాటు పెద్ద ఎత్తున ఇబ్బంది జరిగింది. చాలా అతిని కానివ్వండి, తిమ్మాపూర్ కానివ్వండి, అటు అంగలపల్లి కానివ్వండి, ఇటు పోతే పీకిరావు కాలనీ కానివ్వండి, ఇటు కర్జీ, రాంపూర్, ముట్లగూడ ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఇట్యాల, రాలగూడెం ఆ ప్రాంతాల్లో పెసరుకుంట అక్కడ కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది.